పిల్లలు బయట నుంచి ఎగ్ నూడిల్స్ కావాలని గొడవ చేస్తున్నారా? ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టండి, అస్సలు మిమ్మల్ని బయట నుంచి నూడిల్స్ అడగరు. దీనికి మన ఇంట్లో ఉన్న రోస్టెడ్ సేమియా కానీ మామూలు సేమియా కానీ తీసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి మరిగాక మనం తీసి పెట్టుకున్న సేమియా వేసి బాగా ఉడికించేసుకుందాము. ఈ సేమియా ఉడికే లోపు పక్క స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 నుంచి 4 గుడ్లు వేసి దాన్ని బాగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఆ తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, సేమియా ఉడికిపోయింది. ఈ సేమియాని వాటర్ తీసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన చల్లారనిద్దాం. తర్వాత ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలిపేద్దాము. తర్వాత క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కార్న్, గ్రీన్ పీ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, కారం, మ్యాగీ మసాలా అన్నీ వేసి బాగా కలిపేద్దాం. మ్యాగీ మసాలానే మన ఈ సేమియాకి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులో వేసి బాగా కలిపేద్దాము. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి, మన టేస్టీ ఎగ్ వెజిటేబుల్ సేమియా. పిల్లలకైతే నూడిల్స్ అని చెప్పండి, రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.